ఆరుమూరు దీక్షలో పాల్గొన్న రైతులు సీఎం మంత్రులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అబద్ధాలు అసత్యాలతో గెలిచి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 15 లోపు అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మహాధర్నాలో దాదాపు 4000 మంది రైతులు పాల్గొనగా ఆర్డీఓ స్వయంగా దీక్షా వేదిక వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు. లేదు, నా పేరు ఇద్దరు కలిసి 2,70,000 రూపాయలు ఉంది. అసలు ఇవ్వరు కూడా, ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఏంటి అని ఏఈఓల దగ్గరికి అడిగినా కూడా ఎలాంటి సమాచారం లేదు. మాకు ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరొకసారి మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకా 8-9 నెలల సమయం గడుస్తున్నప్పటికీ ఈ రైతు భరోసా అనేది కనీసం ఒక్కసారి కూడా కేటాయించలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల ఈ మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, లేదంటే మిమ్మల్ని తుంగలో తొక్కే ప్రయత్నం ఇక్కడ ఆరుమూరు నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది. 49,000 కోట్లని ముందు అన్నారు, 31,000 కోట్లు ఒక్కసారి అన్నారు, మళ్ళీ లాస్ట్ కత్తి 26,000 కోట్లు అన్నారు. 26,000 కోట్లు పోయి ఇప్పటికి 5-6,000 కోట్లే ఇచ్చిండ్రు. 26,000 కోట్లు ఇచ్చినా, 31,000 కోట్లు ఇచ్చినా, 49,000 కోట్లు ఇచ్చినా ఇంతమంది రైతులు మాకు రుణమాఫీ రాలేదని ఎవ్వరు కానీ ఈ రోడ్ ఎక్కరు. ఈ ముఖ్యమంత్రి తక్షణమే ఈ 2 లక్షల రుణమాఫీ వేయకుంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి మళ్ళీ అప్పుడు ఏం చెప్తావు, ఏ దోడు మీద ఒట్టేస్తావు ఆ ఒట్టేయు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, లీడర్లకు కానీ, మీ ఎమ్మెల్యే కానీ, మీ ముఖ్యమంత్రి కానీ కంపల్సరీ చెప్పుండ్రి, ఈ రైతులు ఉగుండరు, ఈ రైతులకు రుణమాఫీ చేయాలని, ఈ రైతుల ఉసురు పోసుకోవద్దని ప్రత్యేకంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాము. రైతు అంటే ఏమనుకుంటున్నారు, అన్నం పెట్టేవాడు, అడుక్కునేవాడు కాదు. కానీ నువ్వు ఇస్తా అంటే నీకు ఓటేసి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చిర్రు, కానీ నువ్వు ఇంతవరకు రైతుకు రుణమాఫీ చేయలేవు. 5,000 ఉన్న ముఖ్యమంత్రిని కానీ తీసేస్తే నువ్వు 7,000 ఇస్తున్నావు. రైతు బంధు 7,020 రూపాయి ఇవ్వలేవు. ఇంకా ఇదేమైంది, రైతు బంధు పోయింది, రుణమాఫీ పోయింది, ఇంకా 500 ఏం చేస్తావో నువ్వు తక్షణమే యాదించుకో. రైతులు జాగ్రత్త, రైతులతో పెట్టుకుంటే ఎవ్వడు బాగుపడలేడు, నువ్వు బాగుపడ. అజయ్ రేవంత్ రెడ్డి గారు మీకు దండమే చెప్తున్నాం, ఇస్తే అందరికి ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వకపోతే మాత్రం పాపమై శాపమే, రైతు శాపమే మీకు పాపమై కొట్టి సర్వనాశనం అవుతారు. ఇది మా ఒక ఆలోచన ఇప్పటికైనా మార్చుకో. జై జవాన్ జై కిసాన్. రైతు భరోసా ఎగ్గొట్టి రైతు రుణమాఫీకి మరణించినావు. ఇది చాలా దారుణం. ఇది రైతు కలకల మంచిది కాదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు, సీఎం ముఖ్యమంత్రి గారు, మా రైతుల తరఫున విన్నపం చేస్తున్నాం. మీరు తప్పకుండా అతి త్వరలో 1 నెల లోపల ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ వచ్చేట్టు చేయగలవని నేను ఆరుమూరు ప్రాంత నిజామాబాద్ జిల్లా ఆరుమూరు రైతాంగం తరఫున నేను రైతుల తరఫున కోరుకుంటున్నాను. రైతు బంధు పేరుతోని 7,500 రూపాయలు 1 ఎకరానికి 6 నెలలకు అది ఎగగొట్టేసావు. ఇప్పుడు లిఫ్ట్ లేవు, కాళేశ్వరం నీళ్లు ఉత్తగా సముద్రంకు వృధాగా వదిలేసావు. అట్లా లాస్ అయిపోయినాం. ఇంకోటి ఏంటంటే కేవలం రేషన్ కార్డు పేరు అని అంక పెట్టుకొని అట్లా ఇటు పేరుంది, ఇట్లా అటు పేరుంది, అదో అక్షరం ఇదో అక్షరం తప్పుందని నీ చెడిపోయిన మాటలతోని, నీ చెడిపోయిన లెక్కలతోని పిస వేషాలు వేస్తే ఇది నడది. ఇది ఆరుమూరు గడ్డ, ఇది రైతుల అడ్డ. నువ్వు మర్చిపోవద్దు. మంచి వాళ్ళని తింపి ఎటో పంపించేసాం. ఆ విషయం నీకు కూడా తెలుసు. మా బొంద మేము తోడుకున్నట్లయింది. అలా ఇది పోయింది, ఉట్టి మిద్ది పోయింది, ఉట్టి కింది పోయింది. మాకు రైతు భరోసా పోయింది, రైతు రుణమాఫీ పోయింది. మొత్తం నడి గంగల ముంచిండు, చేతులు లేవట్టిండు. ఇప్పుడు రైతులు అరోన్య గోచరంగా మొత్తం మాది బజార్ తల్లిలో పెట్టి మాది గమ్మ చూస్తున్నాడు. బోనస్ అని చెప్పాడు, దాని మీద సుఖ నమ్మకం లేదు. ఇది నువ్వు కరెంట్ అని చెప్పి కరెంట్ ఇస్తలేడు. రైతు భరోసా అని చెప్పాడు, అది మోసం ఉన్నది. ఆయన ఎక్కడ సీటు మీద వచ్చినా అన్ని మోసం పనులు చేసి సీటు మీద కూర్చుండి రైతాంగాన్ని మొత్తం ఆగం చేసాడు. రైతు మొత్తం బాధపడింటే రాజ్యం కూలిపోతుంది. 31,000 కోట్లు అవసరమైతాయని వ్యవసాయ శాఖ మంత్రి గారే చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు చేసిందంత 17,000 కోట్లు. 31,000 కోట్లు ఎక్కడ, 17,000 కోట్లు ఎక్కడ ఒకసారి గమనించుకోవాలి. కేవలం రేషన్ కార్డు లేని కారణంగా ఈ రోజు వరకు 6 లక్షల మంది రైతులకి రుణమాఫీ కాకుండా
ఉండిపోవడం జరిగింది. మరి మొదటి విడత రుణమాఫీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దగ్గర నెల 15 రోజులు దాటిపోయింది. మరి ఈ నెల 15 రోజుల్లో ఈ రేషన్ కార్డు లేనోళ్ళ వివరాలు సేకరించుకోవడానికి ప్రభుత్వం దగ్గర అధికారులు లేరా? అధికార యంత్రాంగం లేదా? ఈ రోజు అధికార యంత్రాంగాన్ని ఏం చేపిస్తున్నారు? వాళ్ళను నిద్రపుచ్చి జో కొడుతున్నారా? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సెప్టెంబర్ 15 లోపు తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. లేకుంటే 50,000 మంది రైతులతో అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా ఆర్మూర్ డివిజన్ లోని రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి, సీఎం గారికి ఇదే మా హెచ్చరిక. తక్షణమే ఒక వారం రోజుల్లోగా రుణాన్ని మాఫీ చేయాలని మేము కోరుతున్నాము.